ఈ వీడియోలోని డూన్ ప్రొఫెసీ ఎపిసోడ్ 5ని క్లియర్‌గా, సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ అర్థం ఏంటి? అన్ని రూల్ చూపించిన బ్లడ్ శాంపిల్స్ ఎవరివి? అసలు డెస్మండ్ హార్ట్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలోని క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో సిరీస్‌లోని ఫస్ట్ షాట్ ఓపెన్ అయ్యేది సలూసా సికండర్స్‌లోకి ఒక షిప్ వస్తుందన్నమాట. ఇందులోని సిస్టర్ ఫ్రాన్సిస్కా ఉంటుంది. తన క్యారెక్టర్‌ని ముందు ఎపిసోడ్‌లోని చైల్డ్‌హుడ్‌గా ఉన్నప్పుడు వాలక్ లైన్‌లోని వాలియా అండ్ తూలాతో ఉన్నప్పుడు చూపించారు. కాషా చనిపోయిన తర్వాత తూలా అండ్ వాలియా వాలక్ లైన్ చూసుకుంటే సిస్టర్ ఫ్రాన్సిస్కా మాత్రం ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. సడన్ గా 5వ ఎపిసోడ్ లో దింపారు. అండ్ మొత్తానికి 4 ఎపిసోడ్ల తర్వాత మన ఇండియన్ యాక్టర్ టబు గాని చూపించారు. తర్వాత డెస్మండ్ హార్ట్ ని చూపిస్తారు. తనకి ఒక కొత్త యూనిఫామ్ వస్తుందన్నమాట. జావికో తన సార్థగార్ ఆర్మీ మొత్తాన్ని డెస్మండ్ హార్ట్ కి ఇచ్చి రెబల్స్ ని పనిపట్టమని చెప్పి బయటకు పంపిస్తాడనమాట. బట్ ఇక్కడ జావికో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు. ఫస్ట్ టైం సిరీస్ లోని ఎర్త్ అనే ఒక వర్డ్ వినిపిస్తుంది. ఒకప్పుడు డూన్ యూనివర్స్ లో కూడా ఎర్త్ అనే ప్లానెట్ ఉండేది. తర్వాత ఏఐ ఎర్త్‌లోని ఎక్కువ అవడం వల్ల ఏఐతో పాటు ఎర్త్‌ని కూడా నాశనం చేయాల్సి వస్తుంది. సో నిజంగా ఒకప్పుడు ఎర్త్ ఉండేది. అదే జావికో ఇక్కడ సోల్జర్స్‌తోని మాట్లాడతాడనమాట. ఈ ఎపిసోడ్‌లోని ఇదే కాకుండా ఇంకా లోర్ స్టోరీస్ చాలానే చూపించారు. తర్వాత సిస్టర్ ఫ్రాన్సిస్కా వచ్చి జావికోని కలుస్తుంది. ఫ్రాన్సిస్కాని చూడగానే జావికో ఫేస్ వెలిగిపోతుందనమాట. నటాలియాకి ఫ్రాన్సిస్కా ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పి అనుమానం వస్తుంది. ఫ్రాన్సిస్కా తనతోని తన కొడుకు కాన్స్టంటీన్ ఇక్కడ రమ్మన్నాడని చెప్పినా సరే యాక్చువల్గా ఫ్రాన్సిస్కాని ఇక్కడికి రమ్మన్నది వాలియా అనమాట. నెక్స్ట్ కాన్స్టంటీన్ వచ్చి తన సిస్టర్ అయిన నెస్తో మాట్లాడతాడు. యాక్చువల్గా తను ఇక్కడికి వచ్చింది సారీ చెప్పడానికి. లాస్ట్ ఎపిసోడ్లోని జావికో డెస్మండ్ హార్ట్కి ఇస్తున్న రెస్పెక్ట్ తట్టుకోలేక నెస్ తన ఫాదర్తోని మీరు చేసేదేమీ బాగాలేదని చెప్పి మాట్లాడుతుంది. అండ్ తను ఒక్కటే జావికోకి ఎదురు తిరుగుతుంది. తనతో పాటు యాక్చువల్గా కాన్స్టంటీన్ కూడా సపోర్ట్ చేసి ఉండాలి, కానీ వాళ్ళ ఫాదర్ ఆపుతాడు. కాన్స్టంటీన్కి తన సిస్టర్కి సపోర్ట్ చేయడం కన్నా వాళ్ళ ఫాదర్ మాట వినడం చాలా ఇంపార్టెంట్. సో కాన్స్టంటీన్ అప్పుడు చేసింది కరెక్టే అని చెప్పి నెస్ అర్థం చేసుకుంటుంది. తర్వాత వాలక్ నైన్ చూపిస్తారు. ఇక్కడ ఆకోలైట్స్ అందరూ వాళ్ళ బాడీని ఫైర్ నుంచి ఎలా పెయిన్ లేకుండా కాపాడుకోవాలని చెప్పి ఒక క్లాస్ జరుగుతూ ఉంటుంది. బట్ దీనికన్నా వాళ్ళు రెకనింగ్ లో వాళ్ళకి కనిపించిన బ్లూ ఐస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి జెన్ కూడా ఇక్కడ మాట్లాడుతుంది అనమాట. బట్ ఈ సీన్ లోని ఎమిలిన్ కూడా ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లోని యాక్చువల్ గా తూలా తను చంపలేదు, తను చంపుతున్నట్టు కలగంటుంది అంతే. తర్వాత తూలా అక్కడికి వచ్చి జెన్ ని లైలా దగ్గరికి తీసుకెళ్తుంది. తన సిచ్యువేషన్ ఏంటో జెన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన సపోర్ట్ ఇప్పుడు కావాలి అని చెప్పి తూలా లైలాతోనే ఉండమంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి. తర్వాత సలూసా సికండస్ లోని ఫ్రాన్సిస్కా ఒక పెయింటింగ్ ని చూస్తూ ఉంటుంది. దీంట్లో చూడండి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక ప్రిన్సెస్ ఉంటుంది. తన పక్కన ఒక ఎంపరర్ ఉంటాడు. మేబీ ఇది హౌస్ కరీనోకి సంబంధించిన పెయింటింగ్ అయి ఉండాలి. బట్లేరియన్ జిహాద్ జరిగిన తర్వాత ఏ మిషన్స్ అన్ని నాశనం అయిన తర్వాత హౌస్ కరీనోనే ఫస్ట్ ఇంపీరియం కి ఎంపరర్ అవుతారు. సో మేబీ ఈ పెయింటింగ్ దానికి సంబంధించింది అయి ఉండాలి. తర్వాత ఫ్రాన్సిస్కా కాన్స్టంటీన్ ని కలుస్తుంది. చాలా రోజుల తర్వాత తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. ఈ డిస్కషన్లోని ఫ్రాన్సిస్కాకి అర్థమైంది ఏంటంటే తన ఫ్రెండ్ కాషా చనిపోయింది అని చెప్పి. కాషా చనిపోయి ఎన్ని రోజులు అయినా సరే ఇప్పటి వరకు వాలియా ఫ్రాన్సిస్కాకి చెప్పలేదు. తర్వాత బ్యారన్ హార్కన్ డెస్మండ్ హార్ట్ ని కలవడానికి వెళ్తాడు అనమాట. ఈ సీన్ మొత్తంలోని క్లియర్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే బ్యారన్ తన ఆంటైన వాలియాని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి. బట్ యాక్చువల్ గా రివీల్ అయ్యేది ఏంటంటే వాలియా ఇచ్చిన ప్లాన్ ఇదంతా. డెస్మండ్ హార్ట్ ని ఆ బార్ దగ్గరికి తీసుకువెళ్లాలని చెప్పి బ్యారన్ ని యూజ్ చేసుకుంటుంది. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు డెస్మండ్ హార్ట్ అండ్ బ్యారన్ ఇద్దరు డ్రగ్స్ లాంటిది ఒకదాన్ని తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా అది స్పైస్ అనమాట. స్పైస్ ని డూన్ యూనివర్స్ లోని చాలా విధాలుగా వాడతారనమాట. అందులో ఇది కూడా ఒకటి. తర్వాత ఫ్రాన్సిస్కా వాలియాని కలుస్తుంది. కాషా గురించి అడుగుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ క్లియర్గా వాలియా ఫ్రాన్సిస్కాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ జరుగుతున్న అంతట్లోనూ ఫ్రాన్సిస్కా రోల్ ఏంటో చెప్తుంది. తన కొడుకు పొజిషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత క్యాసిల్లోని డెస్మండ్ హార్ట్ కైరిన్ అట్రీడిస్ని కలుస్తాడనమాట. కైరిన్కి అర్థమయ్యేది ఏంటంటే డెస్మండ్ హార్ట్ దగ్గర ఇప్పుడు ఆర్మీ ఉంది, వాళ్ళు రెబల్స్ కోసం వెతుకుతున్నారు అని. వెంటనే కైరిన్ తనకున్న క్లాస్ని పక్కన పెట్టేసి తన ఫ్రెండ్స్ని వార్న్ చేయడానికి బయలుదేరుతాడు. ఇంకా వాలక్ 9లోని వాలియా ఇచ్చిన డెస్మండ్ హార్ట్ యొక్క బ్లడ్ శాంపిల్స్ ఇక్కడికి చేరుకుంటాయి అనమాట. కానీ లోపల చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ జరుగుతుంది. లైలా బాడీలోకి సుపీరియర్ మదర్ అయిన రకెలా వస్తుందన్నమాట. వచ్చి జెన్తో మాట్లాడుతుంది, తూలాని కలుస్తుంది. కాషా స్కిన్ ని తను చూడాలి అనుకుంటుంది. అదంతా చూసి చెక్ చేసిన తర్వాత రకెలా చెప్పేది ఏంటంటే దీన్ని నేను ఆల్రెడీ బట్లేరియన్ జిహాద్ వార్లోని చూశాను అని చెప్తుంది. అండ్ ఇక్కడ రకేలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని తూలాని అడుగుతుంది. అందులో నిజమెంత ఉందో తెలుసుకోవడానికి జెన్ కూడా ట్రై చేస్తుంది. కానీ తూలా చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది.
తర్వాత డెస్మన్ హార్ట్ తను కొత్తగా ఇచ్చిన ఆర్మీని తీసుకొని సరిగ్గా మెకెల్లా పనిచేసే బార్లోకి వస్తాడనమాట. ఇక్కడ రెబల్స్ ఉన్నారని చెప్పి తనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి మెకెల్లాతో అంటాడు. సరిగ్గా అప్పుడే కైరన్ కూడా అక్కడ ఉంటాడు. అక్కడే ఆ బార్ నిండా బాంబులు పెడుతూ ఆ చోటును మొత్తాన్ని పేల్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. డెస్మన్ అక్కడ ఉండగానే మెకెల్లా అండ్ కైరన్ అట్రెయిడీస్ ఎలాగోలాగా బయటపడి లోపనున్న వాళ్ళందరినీ పేల్ చేస్తారు. కానీ లాస్ట్ మినిట్లోని డెస్మన్ హార్ట్ తన దగ్గర ఉన్న పర్సనల్ షీల్డ్తోని ఎలాగోలాగా తను ఒక్కడే ఆ ఇన్సిడెంట్ నుంచి సేవ్ అవుతాడు. ఈ ప్రాసెస్లోని కైరన్ అట్రెయిడీస్కి అర్థమయ్యేది ఏంటంటే ఇన్నాళ్ళు తన ఫ్రెండ్గా అనుకుంటున్న మెకెల్లా ఒక సిస్టర్హుడ్కి చెందిందని చెప్పి తెలుసుకుంటాడు. తనే కాదు లోపలున్న డెస్మన్ హార్ట్కి కూడా అది అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఇన్సిడెంట్లో లాస్ అయిందైతే మెకెల్లానే. ఇన్నాళ్ళు తను ఓన్గా సంపాదించుకున్నదంతా తన కళ్ళ ముందే నాశనం అయిపోతుంది. తర్వాత ఫ్రాన్సిస్కా తన కొడుకైన కాన్స్టంటిన్తో మాట్లాడుతుంది. కాన్స్టంటిన్ ఇన్నాళ్ళు తన లోపల దాచుకున్న క్వశ్చన్స్ అన్ని తన మదర్ని అడుగుతాడనమాట. ఇవన్నిటికీ ఫ్రాన్సిస్కా సమాధానం ఇవ్వలేకపోయినా సరే ప్రెసెంట్ ఇప్పుడు తను ఏం చేయాలో అని చెప్పి కాన్స్టంటిన్కి ఒక క్లారిటీ ఇస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఫ్రాన్సిస్కా చెప్తుందనమాట. తర్వాత మెకెల్లా వాలియాని కలుస్తుంది. అక్కడ జరిగిందంతా చెప్తుంది. ఇంత జరిగినా సరే వాలియా ఏం పట్టించుకోకుండా తన ప్లాన్ విఫలమైనా సరే మెకెల్లాని అక్కడ నుంచి తన హోమ్ ప్లానెట్ అయిన అరాకిస్ కి పంపించేద్దాం అనుకుంటుంది. యాక్చువల్గా మెకెల్లాకి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. మేబీ ఈ క్యారెక్టర్ని సెకండ్ సీజన్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అరాకిస్లోని చాలా స్టోరీని దాచి ఉంచుతున్నారు. మేబీ అదంతా సెకండ్ సీజన్ కోసం సేవ్ చేసి పెట్టారేమో. ఇంకా క్యాసిల్లోని కైరన్ అట్రెయిడీస్ ఏం చేస్తున్నాడో కాన్స్టంటిన్ తెలుసుకుంటాడు. అతన్ని అరెస్ట్ చేపిస్తాడు. ఇది తెలుసుకున్న జావికో కాన్స్టంటిన్కి ఒక పొజిషన్ ఇస్తాడనమాట. తను కొత్తగా బిల్డ్ చేసిన ఆర్మీని లీడర్గా కాన్స్టంటిన్ని అపాయింట్ చేస్తాడు. ఫ్రాన్సిస్కా రాగానే తన కొడుకు మీద ప్రేమ పెరుగుతుంది. తన కూతుర్ని పట్టించుకోవడం మానేస్తాడు. సో ఇది తన వైఫ్ అయిన నాట్లిన్కి నచ్చదు. ఇక్కడ ప్యూర్ పాలిటిక్స్ జరుగుతాయి. వెంటనే నెస్ కైరన్ అట్రెయిడీస్ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ టైం తన ట్రూత్ సెన్స్ ని యూజ్ చేస్తుంది. తను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకుంటుంది. తను అనుకున్న ఆన్సర్ ని రాబట్టుకున్న తర్వాత నెస్ ఏం చేస్తుందో ఒక క్లారిటీ ఇస్తారు. ఇంకా ఎపిసోడ్ లాస్ట్ లోని సేమ్ ఎపిసోడ్ 1 లానే 3 ప్యారలల్ షాట్స్ ఉంటాయి. ఒకటి వాలక్నైన్లోని, మిగతా 2 సలూసా సికండర్స్లో ఉన్న క్యాసిల్లోని. వాలక్నైన్లోని తోలా డెస్మన్ హార్ట్ బ్లడ్ శాంపుల్స్తోని తను ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. దానికి ఏఐ అన్ని రూల్ని వాడుతుంది. తను కన్ఫర్మ్ చేసేది ఏంటంటే ఈ బ్లడ్లోని హౌస్ అట్రెయిడీస్ అండ్ హౌస్ ఆర్కనన్ యొక్క బ్లడ్ ఉందని చెప్పి. ఇంకా డెస్మన్ హార్ట్ తన ట్రూ ఐడెంటిటీని ఇక్కడ క్వీన్ నటాలియాకి చెప్తాడు. తన మదర్ ఒక బెనీ జెసరెట్ అని చెప్తాడు. తను పుట్టగానే తనని వదిలేసింది అని చెప్తాడు. సో దానివల్ల బెనీ జెసరెట్ మీద డెస్మన్ హార్ట్ కోపాన్ని పెంచుకుంటాడు. సేమ్ అదే కోపాన్ని నటాలియా యూజ్ చేసుకోవాలి అనుకుంటుంది. అండ్ 3వ షాట్లోని జావికో అండ్ ఫ్రాన్సిస్కా మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తారేమో అని చెప్తూ ఒక హింట్ ఇస్తారనమాట. ఇంకా ఫైనల్గా అనిరుల్ తూలాకి ఒక ఫేస్ని చూపిస్తుంది. ఆ ఫేస్ చాలా చిన్న పిల్లోడిదైనా సరే తూలా గుర్తుపడుతుంది. అండ్ అది డెస్మన్ హార్ట్ అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చారనమాట. తన బ్లడ్లోని హౌస్ అట్రెయిడీస్ అండ్ హౌస్ ఆర్కనన్ ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ చేస్తుంది. తూలా ఫ్లాష్ బ్యాక్లో కూడా ఓరీ అట్రెయిడీస్తోని కలుస్తుంది. మేబీ అక్కడే తను ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు. వాలక్నైన్కి వెళ్ళిన తర్వాత తను పుట్టిన పిల్లాడిని వాలియా అండ్ తోలా కలిసి ఎక్కడో వదిలేసి ఉండొచ్చు. అండ్ తనే డెస్మన్ హార్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఈ ఎపిసోడ్లోనే జెన్ తూలాతోని ఒక సీన్లోని ఈ స్కూల్ కోసం నువ్వేం సాక్రిఫైస్ చేసావని క్వశ్చన్ చేసినప్పుడు తూలా దాన్ని నువ్వు ఇమాజిన్ చేయలేవని చెప్పి సమాధానం ఇస్తుంది. మేబీ అది డెస్మన్ హార్ట్ గురించే చెప్పుండొచ్చు. ఏదేమైనా సరే డెస్మన్ హార్ట్ క్యారెక్టర్ని మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఇది కేవలం టీవీ షోకు మాత్రమే పరిమితం అనమాట. యాక్చువల్గా బుక్లోని ఇలాంటి క్యారెక్టర్ ఉందని చెప్పి ఎక్కడ రాయలేదు. సో ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.